సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు జిల్లాలు ఖచ్చితంగా ఏర్పడతాయని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 3 జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటుకి సుముఖత వ్యక్తం చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఆర్డర్లు కూడా రిలీజ్ అయినాయి, స్టేట్ గెజిట్స్ కూడా రిలీజ్ అయినాయి. నెల రోజుల తర్వాత ఇవి పూర్తి స్థాయి గెజిట్లుగా మారేటువంటి అవకాశం ఉంది. అందులో కీలకమైంది పోలవరం జిల్లా. పోలవరం జిల్లా వచ్చిందంటే అమరావతి జిల్లా కూడా వస్తుంది. అమరావతి జిల్లాకి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి రాజధాని పరిధిని డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బహుశా అది పెండింగ్లో ఉంది. పైగా ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాప్ చూస్తే ఇది 26 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రణాళిక. ఈ 24 జిల్లాల ప్రణాళికలో కనుక కొత్తగా 3 జిల్లాలు ఏర్పడితే 29 జిల్లాలు అవుతాయి. భవిష్యత్తులో అమరావతి జిల్లా కూడా ఇందులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మ్యాప్ అంతా చూస్తే కనుక ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాని పోలవరం జిల్లాగా మార్చబోతున్నారు అనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, అదే విషయం మంత్రివర్గ ఉపసంఘం కూడా డిసైడ్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఆర్డర్ని రిలీజ్ చేసింది. సో మొత్తం మీద ఈ టోటల్ మ్యాప్లో అన్ని జిల్లాలని ముట్టుకున్నటువంటి జిల్లాలు కేవలం 2 మాత్రమే ఉన్నాయి, కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఇది అమరావతి ఆవిర్భావం సమయంలో చూద్దాం. అమరావతి జిల్లా ఆవిర్భావ సమయంలో దానిలో ఎన్ని మార్పులు జరగబోతాయో అప్పుడు మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఏలూరు జిల్లా నుంచి కొన్ని, కృష్ణా జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, పల్నాడు జిల్లా నుంచి, ఇటు బాపట్ల నుంచి కూడా కొన్నిటిని అటు ఇటు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ మిడిల్ జోన్ మినహా మిగతా అన్ని చోట్ల అనేక మార్పులు చేర్పులు, అనేక జిల్లాలకు సంబంధించినటువంటి పరిధులను డిసైడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోని రిలీజ్ చేసింది. పోలవరం జిల్లాకు సంబంధించి ఏమేమి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉండబోతున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఇది పోలవరం జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రిలిమినరీ జీవో. ఇది స్టేట్ గెజిట్లో కూడా పెట్టారు, అది కూడా ఆసక్తి ఉంటే చూడొచ్చు. ఆర్డర్ కాపీ ఒకసారి చదివితే క్లారిటీ వస్తుంది. 1974 చట్టం ప్రకారం ఈ ఫార్మేషన్ ఆఫ్ పోలవరం డిస్ట్రిక్ట్ పేరు అదే పెట్టారు. ఎందుకంటే భవిష్యత్తులో దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు పోలవరం కాబోతుంది. అలానే ఎక్కువ శాతం గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా. సో దీన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయాలంటే కనుక ఒక కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్, చాలామంది సజెస్ట్ చేశారు ఐటీడీఏ తరహాలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక బోర్డును పెట్టి దాని ద్వారా అథారిటీని పెట్టి దాని ద్వారా నడిపించాలని కూడా సలహా ఇచ్చారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, పోలవరం జిల్లా ఏర్పాటు చేయాల్సిందని. అందులో భాగంగానే ఈ జిల్లా ఏర్పడింది. రంపచోడవరం హెడ్ క్వార్టర్స్గా పోలవరం జిల్లా ఏర్పడింది. పేరు కూడా పోలవరం అనే పెట్టారు. వాస్తవానికి పోలవరం కాదు, ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అని పెట్టాలి. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు తిరిగినటువంటి అనేక ప్రదేశాలు ఈ జిల్లా పరిధిలోకే వస్తాయి. కానీ ఆల్రెడీ అల్లూరు సీతారామరాజు జిల్లా అని ఒక పెట్టేశారు కాబట్టి మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనికి పోలవరం జిల్లా పెడుతున్నారు. సో ఈ పోలవరం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి విశేషాలను ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఇది కేవలం ప్రిలిమినరీ గెజిట్ మాత్రమే. ఈ గెజిట్కి సంబంధించి 30 రోజుల పాటు తెలపాల్సినటువంటి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో ఉంది కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఎలాంటి సబ్మిషన్స్ ఉన్నా కానీ మనం ఇవ్వచ్చు. ఇక జిల్లాకి సంబంధించినటువంటి డివిజన్స్, రెవెన్యూ డివిజన్స్ వాటన్నిటిని కూడా ఇందులో మెన్షన్ చేశారు. జిల్లా అభివృద్ధి అలానే అధికార వికేంద్రీకరణలో భాగంగానే ఈ డిసిషన్ తీసుకున్నారు. 30 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా సూచించవచ్చు. ఈ 30 రోజులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా పెట్టింది. సో ఇది గెజిట్గా రూపాంతరం చెందడానికి టైం పడుతుంది. ఇక ఇందులోకి వచ్చేటువంటి రెవెన్యూ మండలాలు 2 వస్తున్నాయి. రంపచోడవరం మండలం, చింతూరు మండలం. ఇది చింతూరు రెవెన్యూ డివిజన్. సో రంపచోడవరం రెవెన్యూ డివిజన్, చింతూరు రెవెన్యూ డివిజన్ ఒక్కో దానిలో ఇందులో 8 మండలాలు ఉంటున్నాయి. చింతూరులో 4 మండలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో ఉంది ఇవన్నీ. సో ఈ లిస్ట్ ఒకసారి చూద్దాం. రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, అలానే మారేడుమిల్లి, రాజవొమ్మంగి ఇవన్నీ కూడా రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండలాలు. మీకు ఈ పేర్లు వింటే అర్థమవుతుంది. రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, రంపచోడవరం ఇవన్నీ కూడా అల్లూరు సీతారామరాజు పితూరి జరిగినటువంటి సమయంలో, అంటే ఆయన తిరుగుబాటు చేసినటువంటి సమయంలో ఉన్నటువంటి బ్రిటిష్ పోలీస్ స్టేషన్స్ అప్పుడు కొల్లగొట్టినటువంటి ఇదని. అందుకే అల్లూరు సీతారామరాజు పేరు పెట్టొచ్చు దీనికి. కానీ ఏంటంటే పోలవరం హైలైట్ చేయాలి కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచే ఇది విడిపడుతుంది కాబట్టి దీనికి అవకాశం లేదు. సో చింతూరు మండలానికి వచ్చేసరికి ఎటపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం ఇవన్నీ కూడా ఈ 4 మండలాలు కూడా ఇందులో చింతూరులో ఉంటాయి. ఇవన్నీ పోలవరం ముంపు ప్రాంతాలుగా భావిస్తున్నటువంటి ప్రదేశాలు.
సో వాస్తవానికి పోలవరం అనేటువంటి ఊరు పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. కానీ ఈ మండలాలన్నీ కూడా పోలవరం పరిధి, పోలవరం ముంపు పరిధిలోకి వచ్చేటువంటి మండలాలు ఉన్నాయి ఇందులో. ఆ చుట్టుపక్కల ప్రాంతం కాబట్టి దీనికి పోలవరం అనేటువంటి పేరుని ఫిక్స్ చేశారు. బహుశా నేను చెప్పినటువంటి డేటా ప్రకారం మీరు చూస్తే కనుక, ఇది నెల రోజుల పాటు ఇచ్చారు కాబట్టి నేను చెప్పినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక పోలవరం ఈ అమరావతి పునర్విభజన, అమరావతి జిల్లా ఏర్పాటు సమయంలో పోలవరం జిల్లాలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా వాస్తవానికి ఈ చివరి వరకు ఉండేది. దీన్ని మొక్క చేసి మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా అని చెప్పని చేశారు. దీన్ని అల్లూరు సీతారామరాజు జిల్లా చేశారు. బహుశా ఇప్పుడు ఈ ప్రాంతం అంతా విడిపడి పోలవరం జిల్లా ఏర్పడుతుంది. బహుశా ఏలూరు నుంచి విభజన జరిగేటువంటి సందర్భంలో ఈ కొన్ని పోలవరం భాగాలు కూడా ఇందులో కలిసే అవకాశం ఉండొచ్చు. ఇందులో భాగాలు కొన్ని కృష్ణా జిల్లా లేదా ఎన్టీఆర్ జిల్లాలో కలిసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అలానే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కలిపి, కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలను కలిపి అమరావతి జిల్లా ఏర్పాటు కావచ్చు. ఇది భవిష్యత్తులో జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ జీవో ప్రకారం చూస్తే కనుక పోలవరం జిల్లా ఎగ్జిస్టెన్స్లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. 30 రోజుల పరిధి తర్వాత సలహాలు, సూచనలు, సంప్రదింపులు అన్నీ ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. జనవరి 1 జీవో, అంటే అధికారికంగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేది జనవరి 1 నుంచి కావచ్చు, లేదా జిల్లాలకు కొంత ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎగ్జిస్టెన్స్కి తీసుకొచ్చేటువంటి క్రమంలో జనవరి 26, 2026 ఎగ్జిస్టెన్స్లోకి రావచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదైనా కానీ 30 రోజుల గడువు అనేది డిసెంబర్ 27తో ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్ జీవో, ఫైనల్ గెజిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోలవరం జిల్లా ఆంధ్రప్రదేశ్లో 29వ జిల్లాగా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.